ఒక డిఫరెంట్. సో మీకు పర్టికులర్గా ఏదైనా హీరోతో ఈ రోల్ చేస్తుంటే బాగుంటుంది అని అనిపిస్తుందా? ఏ హీరోతోటి? మీకు నచ్చిన హీరోతోటి ఏ పాత్ర? ఇలాంటి పాత్ర ఈ హీరోతో చేస్తే బాగుంటుంది అని మీకేమన్నా? ఏ హీరో తెలుసరి మెయిన్ రోల్స్ చేయాలనేది ఉంది. మంచి ఆడియన్స్కి ఇష్టపడుతున్నారని తెలుస్తుంది. ఇంకొంచెం ఉంటే బాగుండండి మీ పాత్ర, ఇంకా బాగుండేది అని అంటాం. ఏంటంటే టేస్ట్ నచ్చింది కాబట్టి కొంచెం మన నచ్చిన కూర ఏదో ఉంటుంది, కొంచెం బాబు తెమస్తాను సార్ బంగాళాపూర అయిపోయిందని అనుకో, కొంచెం ఆ ఫీల్ ఉంటుంది కదా. అట్లాగే ఆడియన్స్కి మీ సీన్ మీ క్యారెక్టర్ ఇంకొంటే బాగుండని అంటున్నారంటే దే ఆర్ ఎంజాయింగ్ మై పెర్ఫార్మెన్స్ అని నాకు అర్థమవుతుంది. సో నాని గారి ప్యారడైజ్ మూవీలో మీరు ఉన్నారు సార్? ప్యారడైజ్లో లేను. నాన్నగారితో నేను సరిపోద శనివారం చేశాను. సరిపోద శనివారం అందుకు మజ్నోట్ చేశాను ముందు గతంలో. సో ఈ మన అంటే మీరు సీనియర్ హీరోస్తో చేశారు, యంగ్ స్టార్స్తో కూడా చేశారు. సో మీకు ఈ యంగ్ స్టార్స్తో చేసినప్పుడు ఏమనిపిస్తుంది సార్? అంటే వెల్కమింగ్గా ఉంటారా వాళ్ళు? ఉంటారు. ఇప్పుడు జనరేషన్ అంతా కూడా కొంచెం పద్ధతిగా ఉన్నారు. ఎక్కడ యాటిట్యూడ్ చూపించే నేచర్ ఉన్న హీరో నేను చూడలేక ఇంతవరకు. నేను వర్క్ చేస్తున్న హీరోస్ అందరూ కూడా దే ఆర్ వెరీ ఫ్రెండ్లీ. ఎందుకంటే అప్పటికే వాళ్ళు మన పెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో ఈ సినిమా చూస్తుంటారు కదా. అట్ సేమ్ టైము ఒక ఇంప్రెషన్ ఉంటారు మనం చూడగానే. జస్ట్ వాళ్ళని ఎప్పుడు వచ్చిన టైం కానీ వాళ్ళ సమక్షంలో మనం గడిపిన టైం కానీ కొంచెం వాళ్ళకి కంఫర్ట్గా ఉండి కొంచెం జెంటిల్మెన్లా ఉన్నట్టు అనుకుంటే దెన్ దే విల్ ట్రై టు టాక్ విత్ అస్. మనం అరగంటగా మనం ఏమైనా యాటిట్యూడ్ చూపిస్తే కొంచెం దూరం పెడితే బెటర్ అనుకుని వాళ్ళు ఫిక్స్ అవుతారు. మన దగ్గరికి వెళ్ళాము, వాళ్ళ దగ్గర రానివ్వరు. నాకు ఇబ్బంది లేదు. నేను దగ్గరికి వెళ్ళి కూర్చునే ముచ్చట నేను చేయను, దూరంగానే ఉంటాను. నా షార్ట్ అయిపోయిందని నేను దూరంగా ఉంటాను. ఎలా వచ్చిందని ఆతృతగా వెళ్ళి మానిటర్ చుట్టం కూడా చేయను. అసలు ఆ డైరెక్టర్స్ పక్క కూడా కూర్చోను.